Hey everyone, welcome back to my channel. I am rakeshtaninki. సో ఈ వీడియోలో మనం వెరీ ఇంపార్టెంట్ అయినటువంటి వేరియబుల్స్ అనే దాని గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. సో నా స్క్రీన్ మీద కనుక చూస్తే సో ఆల్రెడీ ఇదివరకు వేరియబుల్స్ గురించి మనం ఇదివరకు చిన్నగా లైట్గా అయితే చూసాం. బేసికలీ వేరియబుల్ అంటే ఏంటి అని అంటే మనం ఏదైనా ఒక వాల్యూని ఒక లేబుల్కి అసైన్ చేస్తున్నప్పుడే సో దానిని మనం వేరియబుల్ అని అయితే కాల్ చేస్తాం. ఏదైతే ఆ వాల్యూని హోల్డ్ చేస్తుందో దానిని బేసికలీ వేరియబుల్ అని అయితే కాల్ చేస్తాం. సో అసలు యాక్చువల్లీ వేరియబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇంటర్నల్గా స్టోరేజ్లో ఏం జరుగుతుంది అన్నటువంటిది ఒకసారి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చెక్ చేద్దాం. సో వేరియబుల్స్ చెప్పుకునే కంటే ముందు జస్ట్ ఒక చిన్న అండర్స్టాండింగ్ ఏం చేద్దామనంటే సో మన దగ్గర ఆల్రెడీ ఒక చిన్న బాక్స్ ఉందనుకుందాం. సో ఇది బాక్స్ అంటే అగైన్ జస్ట్ చిన్న ఒక అట్టపెట్టి లాంటిది అనుకుందాం. సో ఈ బాక్స్లో సో ఇదేంటి అని అంటే బేసికలీ నా ఫేవరెట్ బుక్స్ ఉండేటువంటి బాక్స్. సో ఈ ఫేవరెట్ బుక్స్లో నేనేం చేస్తానంటే ఫస్ట్ నాకు ఒక బుక్ నచ్చింది. సో ఆ బుక్లో నేనేం చేశానంటే తీసుకొచ్చి ఈ బాక్స్లో పెట్టాను. సో నెక్స్ట్ ఏమైంది, ఆ బుక్ అనేది నాకు మొత్తం స్టడీ అనేది కంప్లీట్ చేశాను, రీడింగ్ అనేది కంప్లీట్ చేశాను. సో ఆ బుక్ తర్వాత నేనేం చేశానంటే సెకండ్ బుక్ అనేది నేను ఇందులో ఇన్సర్ట్ చేశాను. అండ్ ఇది కూడా రీడింగ్ కంప్లీట్ చేసేసిన తర్వాత థర్డ్ బుక్ అనేది ఇందులో ఇన్సర్ట్ చేశాను. సో ఏమైంది, ఇక్కడ బాక్స్ అనేది సేమ్ ఉంది కానీ బుక్స్ అనేవంటి చేంజ్ అవుతున్నాయి. సేమ్ ఇదే కాన్సెప్ట్ కనుక మనం వేరియబుల్స్లో కనుక అప్లై చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చెక్ చేస్తామనంటే ఏ ఈక్వల్ టు 10 అనేటువంటిది కనుక అసైన్ చేస్తే ఈ 10 వాల్యూ అనేది మనం ఏం చేస్తున్నాం, ఏకి అసైన్ చేస్తున్నాం. అంటే మనం లోపల తర్వాత ప్రింట్ ఆఫ్ ఏ అని కనుక ప్రింట్ చేస్తే మనకి వాల్యూ 10 అనేటువంటిది ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది అని అంటే ఆల్రెడీ ఇంతకుముందు మనం ఏం చేసామనంటే 10 అనేది దీనికి అలొకేట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సేమ్ నేను ప్రోగ్రామ్ మనం చేసేటప్పుడు ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో ప్రింట్ ఆఫ్ బీ కనుక మనం చెక్ చేస్తే సో ఇక్కడ బీ అనేది మనకి ఎర్రర్ వస్తుంది. ఏమని ఎర్రర్ వస్తుంది అని అంటే బీ ఈజ్ అన్డిఫైన్డ్ అనేటువంటి ఎర్రర్ వస్తుంది. ఎందుకని అన్డిఫైన్డ్ అని వస్తుంది అని అంటే జనరల్ టెర్మినాలజీలో మనం చూసినా ఇక్కడ పైన బీ అనేది ఏది కూడా మనకి అసైన్ అయ్యి లేదు అండ్ బీని కూడా మనం ఎక్కడా కూడా డిక్లేర్ చేయలేదు. సో కాబట్టి బీ ఈజ్ ఏ అన్అసైన్డ్ వాల్యూ. ఇట్లా అన్అసైన్డ్ వాల్యూకి పైథాన్ అనేటువంటిది కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఐడెంటిఫై చేయలేదు, ఎందుకంటే దాని వాల్యూ స్టోర్ చేసి లేదు. కానీ ఇక్కడ కనుక చూస్తే మనకి ఏ వాల్యూ అయితే ఆల్రెడీ స్టోర్ అయ్యింది. సో కాబట్టి మనం ప్రింట్ ఆఫ్ ఏ కనుక చేస్తే మనకి ఇక్కడ ఏ అనేటువంటి వాల్యూ 10 అనేటువంటి వాల్యూ మనకి ప్రింట్ అయితే అవుతుంది. సో కానీ మనకి దీనికి ఇంటర్నల్గా చూసుకుంటే చూడండి, మనం ఏదైనా ఒక కంప్యూటర్లో లేకపోతే ఒక ల్యాప్టాప్లో ఒక అప్లికేషన్ కనుక మనం ఇన్స్టాల్ చేస్తున్నాం అనుకోండి, ఆ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఇది ఏం చెక్ చేస్తుంది ఇన్స్టాలరు, సో స్పేస్ ఉందా లేదా అనేటువంటి చెక్ చేస్తుంది. అంటే ఈ అప్లికేషన్ అనేది మన సిస్టంలో కొంత స్పేస్ అనేది అయితే యూజ్ చేసుకోబోతుంది. ఎందుకంటే మన అప్లికేషన్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈ పర్టికులర్ మన సర్వర్లోనే లేకపోతే మన సిస్టంలో మన ల్యాప్టాప్లో స్టోర్ అవుతుంది. సేమ్ అట్లనే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ 10 అనేటువంటి వాల్యూని ఏలో స్టోర్ చేయమని చెప్తున్నాం. ఏలో స్టోర్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏని ప్రింట్ చేసినప్పుడు 10 ప్రింట్ అవుతుంది. అంటే ఈ 10 అనే వాల్యూ ఎక్కడో మెమరీలో స్టోర్ అవుతుంది కదా. సో బేసికలీ మనం ఏదైనా ఒక వాల్యూ స్టోర్ చేయమని చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి కంప్యూటర్ ఈ హార్డ్వేర్ వీటన్నిటిలో ఎట్లా ఉంటుంది అని అంటే మొత్తం మనకి డేటా అంతా కూడా బిట్స్ అండ్ బైట్స్లో స్టోర్ అవుతుంది. సో ఈవెన్ అది ఎంబీ జీబీస్ అయినా మనకి ఇక్కడ ఎన్ని బిట్స్ అనేది ఇది యూజ్ చేసుకుంటుంది లేకపోతే ఎన్ని బైట్స్ అనేది ఇంటర్నల్గా యూజ్ చేసుకుంటుంది అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ఏ అనేది 10 కాబట్టి అండ్ ఈ 10 యొక్క టైప్ ఏంటి, డేటా టైప్ ఏంటి అని అంటే ఇది ఇంటీజర్ అవుతుంది. సో డైనమిక్ టైపింగ్ ద్వారా పైథాన్ అనేది దీన్ని ఐడెంటిఫై చేసి సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ 2 బైట్స్ అనుకుందాం, 2 బైట్స్ అలొకేట్ చేస్తుంది అనుకోండి. ఒకవేళ ఈ స్టార్టింగ్ అడ్రస్ కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇదన్నీ బైట్స్ అండ్ బిట్స్లో ఉంటుంది కనుక ఇప్పుడు 2000 బ్లాక్ కనుక ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి ఇట్లా స్టోరేజ్లో. సో ఈ నెంబర్ ఆఫ్ బ్లాక్స్లో సో మధ్యలో ఎక్కడో ఒక చోట ఖాళీ ఉంది. సో ఈ ఖాళీ ఉన్న దాని అడ్రస్ ఏంటి అని అంటే 2000 అడ్రస్ అనుకుందాం. సో ఇప్పుడు నేను ఏ అనేది అలొకేట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఏ ఈక్వల్ టు 10 అనేది చేసినప్పుడు సో ఈ అడ్రస్ అనేది ఏలో రిఫరెన్స్ కింద ఉంటుందన్నమాట. నేను ఏ అలొకేట్ చేశాను, ఈ 10 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది అని అంటే ఈ 2000 బ్లాక్లో స్టోర్ అవుతుంది అండ్ ఈ అడ్రస్ వాల్యూ అనేది ఏలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను నెక్స్ట్ టైం ప్రింట్ ఆఫ్ ఏ అనేది కనుక చేస్తే నాకు ఏ అనేటువంటిది ఎక్కడ రిఫరెన్స్ తెచ్చుకుంటుంది అని అంటే ఈ 2000 అడ్రస్లో నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాల్యూని తెచ్చుకుని ఈ వాల్యూని అయితే మనకు ప్రింట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక వేరియబుల్ అనేది కనుక అసైన్ చేస్తే ఆ వేరియబుల్ అనేది మనకి మెమరీలో ఆ పర్టికులర్ అడ్రస్ బ్లాక్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ అడ్రస్ బ్లాక్ అనేది ఎట్లా ఎవరు అసైన్ చేస్తారు, ఎవరు అలొకేట్ చేస్తారు, ఎక్కడ ఫ్రీ ఉందని ఎవరు చెక్ చేస్తారు అనేది మనం ఏమీ కూడా దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఎవరు చెక్ చేస్తారు అని అంటే ఈ పైథాన్ ఇంటర్ప్రిటరే ఈ బ్లాకింగ్ ఈ మెమరీ అలొకేషన్ అంతా కూడా స్వీపింగ్ క్లీనింగ్ మెకానిజమ్స్ అన్నీ కూడా మనకి పైథానే చూసుకుంటుంది. సో వన్స్ మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత సో ఆటోమేటిక్గా ఏదైతే డేటా ఈ పర్టికులర్ ఎగ్జిక్యూషన్కి అలొకేట్ అయిందో ఈ పర్టికులర్ వేరియబుల్కి అలొకేట్ అయిందో ఇదంతా కూడా పైథాన్ అనేటువంటిది క్లీనప్ చేసేస్తాయి.
సో క్లీనప్ చేయడం అంటే బేసికల్లీ దీన్ని ఏమంటారంటే గార్బేజ్ కలెక్షన్ అని అంటారు. సో అంటే ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అనేది మనకి యూజ్ చేసేసుకున్న తర్వాత మిగిలింది ఏదైతే ఉంటుందో దానిని గార్బేజ్ అనేది కాల్ చేస్తాం. సో ఈ గార్బేజ్ కలెక్షన్ అనేది పైథాన్ అనేది బై డిఫాల్ట్ చేస్తుంది. దీని గురించి మనం ఎక్స్ప్లిసిట్గా వేరే కమాండ్స్ ఏమి కాల్ చేయాల్సిన అవసరం అయితే కూడా ఏం లేదు. సో ఒకవేళ మీరు సిఎస్ఎస్ స్టూడెంట్స్ అయితే కనుక జావాలో మనకి గార్బేజ్ కలెక్షన్ అని ఒక కాన్సెప్ట్ అయితే ఉంటుంది. కానీ మనకి ఇక్కడ పైథాన్లో ఏంటి అని అంటే ఈ గార్బేజ్ కలెక్షన్ అంతా కూడా బై డిఫాల్ట్ ఈ పైథాన్ ఇంటర్ప్రిటర్ మనకైతే హ్యాండిల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇట్లా ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్లో ఆల్రెడీ అసైన్ చేసినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ యొక్క అడ్రసెస్ అన్నీ కూడా ఇది రిమూవ్ చేసేస్తుంది గార్బేజ్ కలెక్టర్. సో దానివల్ల ఏమవుతుంది అంటే మన స్పేస్ అనేది ఫ్రీ అవుతుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనకి వేరియబుల్స్ అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం చెక్ చేద్దాం అని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ చెక్ చేద్దాం. సో A = 10 అండ్ B = 20 కనుక మనం చేస్తే ఇప్పుడు ఆపరేషన్స్ కనుక చేస్తే మనకి A + B చేస్తే మనకి ఏం రావాలి అని అంటే = 10 + 20 అవుతుంది కనుక ఇప్పుడు ఇక్కడ 30 అనేది అవుతుంది. సో ఈ ఏం చేస్తుంది అని అంటే అగైన్ ఈ అడ్రస్ బ్లాక్లో నుంచి దాని వాల్యూ తెచ్చుకుంటుంది. నెక్స్ట్ B కూడా దాని అడ్రస్ బ్లాక్లో నుంచి వాల్యూ తెచ్చుకుంటుంది. రెండింటి వాల్యూని తెచ్చి అర్థమెటిక్ ఆపరేషన్ ద్వారా మనకి ప్రింట్ చేసి అప్పుడు ఈ వాల్యూ అనేది అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకి వేరియబుల్స్ అనేవి ఉంటాయి. అండ్ సేమ్ దీని గురించి మనకి ఒకసారి ఎగ్జిక్యూషన్ అనేది చేసి చూద్దాం. సో ఇదే మనకి కనుక ఇంతకు వీడియోలో చెప్పుకున్నట్టు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో సో మనకి ఇదే సేమ్ ఇంటిజర్ వాల్యూస్ కనుక డిక్లేర్ చేయాలి అని అంటే సో int of A = 10 అని పెట్టాలి మనం. ఇక్కడ అదర్ లాంగ్వేజెస్ లైక్ C కానీ C+ కానీ జావా అయితే మనం ఇట్లా డిక్లేర్ చేయాలి ఎక్స్ప్లిసిట్గా. లేదంటే మనం ఇక్కడ B అనేది కనుక డిక్లేర్ చేయాలని సేమ్ ఇది కూడా ఏ టైప్ అనేటువంటిది మనం చెప్పాలి. కానీ ఇక్కడ డైనమిక్ టైపింగ్ కనుక మనం అదేది కూడా చెప్పట్లేదు. బేస్డ్ ఆన్ ఇది ఐడెంటిఫై చేసిన టైప్ని బట్టి ఈ మెమరీ అలొకేషన్ అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ C++లో ఎట్లా ఉంటుంది అని అంటే సో ఈ మెమరీ అలొకేషన్ అయితే ఇంటీజర్కి అయితే 2 bytes అని ఉంటుంది. సో అట్లా ఫ్లోట్ అయితే కనుక మనకి 4 bytes అని ఉంటుంది. అట్లా క్యారెక్టర్ అయితే కనుక అక్కడ స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. అగైన్ క్యారెక్టర్కి ఏంటి అని అంటే క్యారెక్టర్కి 1 byte ఉంటుంది. అండ్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్లో స్ట్రింగ్లో ఏంటంటే ఎన్ని క్యారెక్టర్స్ అయితే ఉంటాయో అన్ని బైట్స్ మనకి ఇక్కడ మెమరీ అలొకేషన్ అయితే జరుగుతుంది. సో కానీ ఇక్కడ మనకి పైథాన్లో వచ్చేసి మొత్తం కూడా డైనమిక్ టైపింగ్ కనుక మనకి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం కూడా లేకుండా మొత్తం ఇదంతా ఎవరు హ్యాండిల్ చేస్తారు అని అంటే పైథాన్ ఇంటర్ప్రిటర్ మనకి డైనమిక్ టైపింగ్ అనేది చేసి మెమరీ అలొకేషన్ అంతా చేసుకుంటుంది అండ్ గార్బేజ్ కలెక్షన్ కూడా చేస్తుంది. సో దీన్ని మనం కనుక విజువల్ స్టూడియో కోడ్లో ప్రాక్టికల్గా చూడాలి అని అంటే సో నా స్క్రీన్ మీద ఒక న్యూ ఫైల్ అనేది తీసుకుంటున్నాను. సో న్యూ ఫైల్లో సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేటువంటి తీసుకుందాం. సో నేమ్ = రాకేష్ అనేటువంటి తీసుకుని జస్ట్ నేను సేవ్ చేస్తున్నాను. వేరియబుల్స్ అనేటువంటి ఫైల్ నేమ్ పెట్టుకుందాం variables.py అండ్ ఫైల్ అనేటువంటిది అయితే ఈ విధంగా సేవ్ అయింది. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ ఆఫ్ నేమ్ అంటే కనుక మనకి ఈ విధంగా నేమ్ అనేటువంటిది ప్రింట్ అయింది. సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఇట్లా రాకేష్ అనేటువంటిది అయితే ఈ విధంగా ప్రింట్ అయింది. అండ్ సేమ్ ఇట్లనే నెక్స్ట్ ఏం చేద్దామనంటే సేమ్ నేమ్నే మళ్ళీ 2 కామెంట్స్ని 2 లైన్స్ని మనం కాపీ చేసి కిందకు వచ్చి ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేద్దాం. సో నేమ్ అనేది చేంజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సంథింగ్ పైథాన్ అనేటువంటిది పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ నేమ్లో నేనేం చేస్తాను రాకేష్ అనేది అసైన్ చేశాను. సో నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేశాను. నెక్స్ట్ సేమ్ నేమ్లో మనం ఏం చేస్తున్నాం అంటే పైథాన్ అనేటువంటిది రీప్లేస్ చేస్తున్నాం. సో ఇప్పుడు పైథాన్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది చెక్ చేద్దాం. సో దీని కనుక ఎగ్జిక్యూట్ చేస్తే ఫస్ట్ రాకేష్ అనేటువంటి ప్రింట్ అయింది. సెకండ్ పైథాన్ అనేటువంటి ప్రింట్ అయింది. అంటే మనం ఇందాక ఇక్కడ బుక్స్ ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టు మనకి ఏ బుక్ అయితే కావాలో ఆ బుక్ అనేది మనం బాక్స్లో పెట్టుకుంటున్నాం. సేమ్ అట్లనే ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనం డైనమిక్గా మనకి ఎట్లా అయితే కావాలో అట్లా మనం నేమ్ వేరియబుల్లో చేంజ్ చేసుకుంటాం. అంటే నేమ్ అనేది మనకి వ్యారీ అవుతుంది. సో అది వేరియబుల్ అనే నేమ్ ఎందుకు వచ్చింది అని అంటే మన ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు, వ్యారీ చేసుకోవచ్చు. అంటే వేరియబుల్ అనేటువంటి నేమ్ ఆ విధంగా మనకు వచ్చింది. అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి సేమ్ నేమ్ అనే దానికి మనకి ఫస్ట్ రాకేష్ అనేది అసైన్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తామంటే అదే వేరియబుల్కి పైథాన్ అనేది అసైన్ చేస్తాం. ఇదే మనం మెమరీ విధంగా చెప్పుకోవాలి అని అంటే ఇక్కడ సో ఫస్ట్ కనుక మనకి ఇక్కడేమో ఫస్ట్ నేమ్ అలొకేట్ అయింది. అడ్రస్ కనుక మనం చెప్పుకుంటే నేమ్కి ఇది అలొకేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ రాకేష్ అనేది వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ రీప్లేస్ చేయగానే ఇదే అడ్రస్ బ్లాక్ రీప్లేస్ అయిపోయి సేమ్ ఇక్కడ మనకి పైథాన్ అనేటువంటిది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా మనకి వేరియబుల్ అలొకేషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు సేమ్ దీన్ని మనం ఏం చెక్ చేద్దాము అని అంటే ఒక అర్థమెటిక్ ఆపరేషన్స్ అయితే చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ నేమ్ అనుకుంటే సేమ్ ఇక్కడే మనం లాస్ట్ నేమ్ అనేటువంటి తీసుకుందాం. సో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అండ్ ఈ నేమ్స్ అనేది ఎట్లా యాడ్ చేస్తున్నా అనేది నేను మీకు చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ తీసుకుంటే ఇది లాస్ట్ నేమ్. సో ఇప్పుడు దీనిపైన నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక ప్లస్ కన్కాటినేషన్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఎట్లా అవుతుంది అని అంటే ప్రింట్ ఆఫ్
ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను వేరియబుల్స్ అనేది డిక్లేర్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను జస్ట్ ఎఫ్ఐ అని టైప్ చేస్తే నాకు, లేకపోతే కొంచెం టైప్ చేస్తే నాకు ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఆల్రెడీ నాకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ ఈజ్ స్ట్రింగ్ టైప్ అని ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది. ఎందుకని ఇట్లా చూపిస్తుంది అంటే ఆల్రెడీ నేను రాసే లైన్ కంటే ముందు సో ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది నేను ఇక్కడ పైన డిక్లేర్ చేశాను కాబట్టి సో డిక్లేర్ చేసిన వాల్యూని ఇది మెమరీలో పెట్టుకుని మనకైతే ఇట్లా చూపిస్తుంది ఫస్ట్ నేమ్ అనేటువంటిది. సో సేమ్ దీన్ని నేనేం చేస్తాను అంటే ఇక్కడ లాస్ట్ నేమ్ అనేటువంటిది కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి స్పేస్ అనేది పెట్టుకున్నాను. సో కాబట్టి స్పేసింగ్ అనేది వచ్చి మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. సో దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే కనుక సో ఫస్ట్ నేమ్ ప్రింట్ అయింది, లాస్ట్ నేమ్ ప్రింట్ అయింది, అండ్ లాస్ట్లో అర్థమెటిక్ ఆపరేషన్ కూడా ప్రింట్ అయింది. సో బేసికలీ అర్థమెటిక్ ఆపరేషన్ కాదు, ఎందుకంటే రెండు కూడా స్ట్రింగ్స్ కాబట్టి మనకి ఇక్కడ కన్కాటినేషన్ అయితే జరిగింది. సో ఇప్పుడు సేమ్ ఇక్కడ ఉన్న దీన్నే మనం ఇంకొంతగా ఆపరేటర్స్లో చెప్పుకోవాలి అని అంటే దీన్ని ఇప్పుడు డబుల్ స్టార్ కనుక పెట్టాం అనుకోండి. సో స్టార్ ఆఫ్ 3 కనుక పెడితే ఏమవుతుంది అని అంటే ఫస్ట్ నేమ్ అనేది మనకి 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైనా మనకి ఇట్లా ఒకే వర్డ్ని మనం ఇట్లా మల్టిపుల్ టైమ్స్ కనుక చేయాలి, ప్రింట్ చేయాలి అనుకుంటే సో జస్ట్ ఇంటూ అనే మార్క్ కనుక మనం పెడితే ఇక్కడ అన్ని టైమ్స్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే 30 అని పెడితే మనకి 30 టైమ్స్ ప్రింట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో చూద్దాం ఇక్కడ ఎంత పెద్ద లైన్ అయితే వచ్చిందో. సో ఇట్లా మనకి వేరియబుల్ అలొకేషన్ అండ్ దీని కన్కాటినేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇందులోనే మనకి ఇప్పుడు A = 10 అండ్ B = 20 అసైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రింట్ ఆఫ్ A + B చేస్తే కనుక మనకి 30 అనేటువంటిది ప్రింట్ అవ్వాలి. సో దీన్నే ప్రింట్ చేసినప్పుడు మనకి 30 అనేటువంటిది ప్రింట్ అయింది. సో ఇది ఒక టైప్ కింద మనం చేసుకోవచ్చు. అయితే ఈ వేరియబుల్ డిక్లరేషన్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయడానికి అయితే ఈ విధంగా ఉంది. కానీ ఒక రియల్ టైంలో మనం చేయాలి అని అంటే వేరియబుల్ డిక్లరేషన్ చేసేటప్పుడు మనం కొన్ని పాయింట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో పాయింట్స్ ఏంటి అని అంటే మనం ఇచ్చేటువంటి వేరియబుల్ నేమ్ అనేటువంటిది క్లియర్గా అంటే మనం ఏ పర్పస్ కోసం దాన్ని యూజ్ చేస్తున్నాం అనేటువంటి కరెక్ట్గా ఎగ్జాక్ట్ నేమ్ అనేది ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం AWSలో కనుక చూసుకుంటే మనం ఒక బకెట్ నేమ్ అని తీసుకుంటున్నాం అనుకోండి. S3 బకెట్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. S3 బకెట్ని మనం అందులో స్టోర్ చేయాలి, ఆ బకెట్ నేమ్ స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అని అంటే అక్కడ S3_bucket_name అని కనుక క్లియర్గా ఐడెంటిఫై చేస్తే మీరు నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ రీడ్ చేస్తున్నా లేకపోతే మీ ప్రోగ్రామ్ వేరెవరైనా రీడ్ చేస్తున్నా అక్కడ వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. లేదు ఇక్కడ S3 బకెట్ నేమ్ బదులు మీరు సింపుల్గా X = కానీ A = కానీ పెట్టారనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే దెన్ ఐడెంటిఫికేషన్ అనేది అక్కడ కష్టం అవుతుంది. సో రీడబిలిటీ అనేది పోతుంది. సో కాబట్టి మనం ఎక్కువ మ్యాక్సిమం ఏం చేయాలంటే రీడబిలిటీ కోసం మ్యాక్సిమం మనం చేయాలి. సో అట్లా రీడబిలిటీ గురించి చెప్పుకుంటే మనం ఇంకా కామెంట్స్ అనేది యూజ్ చేయడం, లేకపోతే కొటేషన్ కామెంట్స్ అనేది యూజ్ చేయడం. సో ఇట్లా మనం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. సో అప్పుడు మనకి యూజర్కి రీడబిలిటీ అనేది ఉంటుంది. సో AWSలో చూస్తే S3 బకెట్ నేమ్ అనేది మనం ఇట్లా పెట్టుకుంటాం. లేదు ఆ బకెట్ ARN స్టోర్ చేయాలనుకోండి, S3_bucket_ARN అనేటువంటి స్టోర్ చేస్తాం. సో ఇట్లా స్టోర్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది. ఓకే ఇందులో ARN ఉంది, లేకపోతే ఇందులో బకెట్ నేమ్ ఉంది. సో ఇటువంటి ఐడెంటిఫికేషన్ మనకి ఈజీ అవుతుంది. లేకపోతే వేరేది కనుక ఎగ్జాంపుల్ చూడాలి అంటే EC2 తీసుకున్నాం అనుకోండి, EC2 ఇన్స్టెన్స్ ఐడి. సో అట్లా మనకి ఇన్స్టెన్స్ ఐడిని ఇక్కడ స్టోర్ చేసుకుంటాం. సో వీటిని మనం బేసికల్ EC2 స్టార్ట్ చేసేటప్పుడు స్టాప్ చేయాలి, ఆటోమేటిక్గా జరగాలి అంటే ల్యాంబ్డాలో పెట్టుకుంటాం కదా. సో ల్యాంబ్డాలో మనం ఎప్పుడైనా కోడ్ చేయాలనుకుంటాం ఇట్లా నీట్గా EC2 ఇన్స్టెన్స్ ఐడి, ఈ ఇన్స్టెన్సెస్. ఇప్పుడు ఇది చూస్తే సింగిల్ ఇన్స్టెన్స్ ఐడి, కానీ అదే మనకి మల్టిపుల్ ఇన్స్టెన్స్ ఐడీస్ ఉన్నాయనుకోండి, సేమ్ ఇక్కడ ఐడీస్ అని పెట్టి దీన్ని ఎరేలో లిస్ట్లో పెట్టేస్తాం. అప్పుడు ఫస్ట్ ఇన్స్టెన్స్ ఐడి ఎక్కడ పెడతాం, సెకండ్ ఇన్స్టెన్స్ ఐడి ఎక్కడ పెడతాం, థర్డ్ ఇన్స్టెన్స్ ఐడి ఎక్కడ పెడతాం. సో ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే వేరియబుల్స్ని మీనింగ్ఫుల్గా మనం అయితే అలొకేట్ చేయాలి. మీనింగ్ఫుల్గా మనం వేరియబుల్స్ అనేది యాడ్ చేసుకోవాలి. XY లేకపోతే A B ఇట్లా LM ఇట్లా సింగిల్ వర్డ్స్ కాకుండా సింగిల్ లెటర్స్ కాకుండా ఒక మంచి వర్డ్ అనేది మనం అక్కడ క్లియర్గా మీనింగ్ఫుల్ వర్డ్స్ని మనం యాడ్ చేస్తూ ఉండాలి. సో ఇది ఒకటి మనకి మెయిన్ రూల్ నెంబర్ 1 కింద అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే రూల్ నెంబర్ 2 ఏంటి అని అంటే సో ఎప్పుడు కూడా ఈ వేరియబుల్ అనేది సింగిల్ వర్డ్ మాత్రమే ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పైన మనం ఏం చేస్తాం, S3 బకెట్ నేమ్ మెన్షన్ చేస్తున్నప్పుడు సో నార్మల్లీ మనకుండే అలవాట్ ప్రకారం ఏంటి అని అంటే S3 బకెట్ నేమ్ రాయాలి అని అంటే ఇప్పుడు మనం S3 బకెట్ నేమ్ అని చెప్పి పెడతాం. సో ఇక్కడ మనం స్ట్రింగ్ అలొకేట్ చేస్తే ఇది యాక్సెప్ట్ చేయదు లాంగ్వేజ్ అనేది. ఇప్పుడు ఇది ఎట్లా ఐడెంటిఫికేషన్ చేస్తుంది అని అంటే 3 డిఫరెంట్ వర్డ్స్ కింద ఐడెంటిఫికేషన్ చేస్తుంది. ఈ 3 డిఫరెంట్ వర్డ్స్ని మనం ఏం చేయాలి అంటే కలపాలి. సో జాయిన్ చేయాలి అంటే సింగిల్ వర్డ్ లాగా ఉండాలి. మనకి ఇక్కడ మల్టీ వర్డ్స్ అనేది యాక్సెప్ట్ చేయదు వేరియబుల్ డిక్లరేషన్లో. సో కాబట్టి మనం ఐదర్ దీన్ని స్పేసెస్ని తీసేయాలి, ఇట్లా చేసుకోవాలి, లేదంటే మనకి పైథాన్లో ఏంటి అని అంటే మనం ఎక్కువ అండర్ స్కోర్స్ అనేది యూజ్ చేస్తాం.
సో అండర్ స్కోర్స్ కనుక యూజ్ చేస్తే అదంతా కూడా సింగిల్ వర్డ్ లాగా అవుతుంది. సో అప్పుడు అది సింగిల్ వర్డ్ వేరియబుల్ అవుతుంది అనమాట. సో దానిని పైథాన్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇక్కడ హైఫెన్స్ అనేది కూడా మనకి యాక్సెప్ట్ అనేది చేయదు. ఓన్లీ అండర్ స్కోర్స్ మాత్రమే మనకి ఇక్కడ యాక్సెప్ట్ అయితే చేస్తుంది. సో కాబట్టి మీరు డిక్లేర్ చేస్తున్నప్పుడు కూడా మల్టీ వర్డ్ ఉంటే కనుక అండర్ స్కోర్స్ మాత్రమే మనం అయితే యూజ్ చేయాలి. ఇప్పుడు ఇదే కనుక వేరే లాంగ్వేజ్లో చూస్తే మనకి జావా కానీ సి కానీ సి ప్లస్ కానీ చూస్తే సో అక్కడ వేరియబుల్ డిక్లరేషన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ఫస్ట్ మనకి స్మాల్ లెటర్స్ ఉంటాయి. సో దాన్ని మనకి ఎప్పుడైతే వర్డ్స్ వస్తాయో అండర్ స్కోర్కి బదులు క్యాపిటల్ లెటర్స్లో మనం అయితే రాసుకుంటాం. ఇట్లా S3 బకెట్ నేమ్ అనేటువంటిది యాడ్ చేస్తాం. అంటే అక్కడ మధ్యలో ఏదైతే కొత్త వర్డ్ యాడ్ అవుతుందో ఆ కొత్త వర్డ్ అంతా కూడా క్యాపిటల్ లెటర్స్లోకి మనం మార్చి అక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అయితే ఆ విధంగా చేస్తాం. అండ్ ఫంక్షన్ నేమ్స్ కూడా ఆ విధంగానే ఉంటుంది. మన ఫంక్షన్స్ గురించి చెప్పుకున్నప్పుడు డీటెయిల్గానే అయితే చూద్దాం. కానీ ఇది పైథాన్ కాబట్టి పైథాన్లో మనకి ఎట్లా ఉంటుంది అని అంటే అండర్ స్కోర్స్తోనే ఉంటుంది. మొత్తం అన్నీ కూడా స్మాల్ లెటర్సే ఉంటాయి. స్మాల్ లెటర్స్లో మనకి మొత్తం కూడా అండర్ స్కోర్స్లోనే చేస్తాం. సో పైథాన్ అనేది మనకి ఈ విధంగానే ఉంటుంది కాబట్టి మనం జావాదైతే సి ప్లస్లో మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది మనకి సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఏంటి అని అంటే మనం ఎప్పుడు కూడా వేరియబుల్ నేమ్ అనేది నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు. నెంబర్తో స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే వేరియబుల్ ఉంది కదా, సో దీనికే కనుక నేను ఇక్కడ చూపిస్తే చూడండి ఇక్కడ ఎర్రర్ అనేది వస్తుంది. నెంబర్ అనేది మనకి ఫస్ట్ క్యారెక్టర్తో స్టార్ట్ అయ్యి తర్వాత నెంబర్స్ వచ్చినా పర్లేదు. ఇప్పుడు సేమ్ S3లో చూసుకుంటే 3 అనేటువంటిది నెంబర్, కానీ S అనేటువంటిది క్యారెక్టర్ ఉంది కాబట్టి అది యాక్సెప్ట్ చేస్తుంది. కానీ నేను ముందుకు తీసుకొచ్చి 3 పెడితే అది యాక్సెప్ట్ చేయదు. సో కాబట్టి థర్డ్ రూల్ ఏంటి అని అంటే నెంబర్స్ అనేటువంటిది మనం ఇక్కడ యాడ్ చేయకూడదు. అండ్ అట్లా నెక్స్ట్ రూల్ వచ్చేసి స్పెషల్ క్యారెక్టర్స్ కానీ సో ఓన్లీ అండర్ స్కోర్ ఒకటి మాత్రమే మనకి ఇక్కడ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఎక్సెప్ట్ అండర్ స్కోర్ మన ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఈ వేరియబుల్స్లోనైతే మనకైతే యాక్సెప్ట్ చేయదు. సో ఈ విధంగా ఈ రూల్స్ అన్నీ కూడా మనం రీడబిలిటీకి మనం మెయింటైన్ చేసుకుంటూ సో మనం కనుక పైథాన్ని వేరియబుల్స్ని కనుక డిక్లేర్ చేసుకుంటే చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది అండ్ ఈజీగా రీడబుల్గా నెక్స్ట్ టైం మనం సేమ్ కోడ్ని కనుక రివ్యూ చేస్తున్నా లేకపోతే వేరొకరు మన కోడ్ని రివ్యూ చేస్తున్నా మనకైతే ఐడెంటిఫికేషన్గా అయితే ఈజీగా ఉంటుంది. సో వీటిని మనం నెక్స్ట్ వచ్చేటువంటి ఫంక్షన్స్లో కానీ లేకపోతే నెక్స్ట్ మనం ఏదైతే కోర్ లాజిక్ రాయాలనుకుంటున్నామో ఆ లాజిక్లో రాసుకున్నప్పుడు సో ఇటువంటి మీనింగ్ఫుల్ వర్డ్స్ ఉన్నప్పుడు అయితే మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ అక్కడ మనం వీటిని ఎట్లా యూస్ చేస్తామనేది నెక్స్ట్ వీడియోస్లో అయితే చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ రాకేష్ తానికి సైనింగ్ ఆఫ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.